హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు మనం మచిలీపట్నంలో అయితే ఉన్నాం. మచిలీపట్నంలో ఎంతో ఫేమస్ అయిన తందూరి పాయా రోటీ తినడానికి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే బయలుదేరైతే దీనికోసం వెళ్ళాలి. మసీద్ సెంటర్ రోడ్ అని అయితే ఒకటి ఉంటుంది. ఈ చూస్తున్నారు కదా, ఈ రోడ్ అనమాట. ఈ రోడ్డు మొత్తం కూడా అవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫేమస్ జానీబాయ్ తందూరి పాయా సెంటర్ అనమాట. ఇదే చాలా చిన్న షాప్ లాగే ఉంటుంది, కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. మనకి సీట్ అయితే దొరకదనమాట. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ స్పైసీ లెవెల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను నా చిన్నప్పటి నుంచి అయితే వచ్చి అయితే ఇక్కడ టేస్ట్ చేస్తాను. మచిలీపట్నం వచ్చినప్పుడల్లా ఈ రోటీ పాయా అనేది చాలా వేరే లెవెల్ స్పెషల్ ఐటమ్ అన్నమాట. సో మనకి హైదరాబాద్లో కానీ చాలా చోట్ల దొరుకుద్ది, కానీ ఈ టేస్ట్ అయితే నాకు ఎక్కడ తగలలేదు. ఈ వీడియోలో అయితే మనం తందూరి రోటీ పాయా గురించి చూద్దాం. రండి, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ జానీ మాస్టర్ అని ఉంటాడనమాట. ఆయన అయితే 50 years ఎక్స్పీరియన్స్ అనమాట తందూరి పాయా రోటీ మేకింగ్లో. సో ఆయనతో కూడా మాట్లాడదాం. కుదిరితే కిచెన్లో కూడా తీసుకెళ్ళి మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, చిన్న షాపే, కానీ సీటు దొరకడం కష్టం అనమాట. అద్భుతం. మనమైతే కిచెన్లోకి అయితే వచ్చాం. కిచెన్లోకి నార్మల్గా ఎవరిని అలో చేయరంట. నేనైతే పర్మిషన్ తీసుకొని అయితే కిచెన్లోకి వచ్చాను. చాలా చిన్న కిచెనే, బట్ చూస్తారు కదా, రోటీ ప్రిపేరింగ్ అయితే చాలా ట్రెడిషనల్ వేలో అయితే మనకి వుడ్ ఫైర్ మీద అయితే కుక్ చేస్తున్నారు. నార్మల్గా మనకి హైదరాబాద్లో అయితే డ్రమ్లో పెట్టేసి కుక్ చేస్తారు అన్నమాట, ఐరన్ డ్రమ్లో. అలా కాకుండా మట్టి కుండలో అయితే కుక్ చేస్తున్నారు. చూడండి, కుకింగ్ ప్రాసెస్ కూడా ఎంత ట్రెడిషనల్గా కుక్ చేస్తున్నారో. అందువల్లే ఆ టేస్ట్ అయితే వస్తుంది అనుకుంటా. ఇక్కడ పాయా ప్రిపేరింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ అయితే జరిగిపోద్దంట. ఈయన అనమాట జానీ మాస్టర్. ఎప్పుడైతే మాట్లాడదాం. 50 సంవత్సరాలు చేస్తారా? ఇక్కడేనా? బందర్లో ఫేమస్ కదా. డైలీ అదే, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. రోజుకి ఎంతమంది? 100 మంది దాకా వస్తాం. ఎన్ని రోటీలు? 200 మంది దాకా వస్తారు. 200 మంది రోజుకి 600 రోటీలు దాకా. 600 రోటీలు. ఈ ప్రాసెస్ మొత్తం ఎంత టైం పడుతుంది? అదే నిన్న సాయంకాలం 4 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అది దమ్ము ఇచ్చేసి వెళ్ళిపోతాము. పొద్దున్న వచ్చి మార్నింగ్ 4 కాడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో మన కోసం అయితే పాయా అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, పాయా పీసెస్ అయితే సపరేట్గా ఉన్నాయి. షార్వా అయితే మనకి ఎప్పుడు వుడ్ ఫైర్ మీద ఎప్పుడు మరుగుతూనే ఉంటుంది. సో ఇలా మనకి 4 పీసెస్ వేసి షార్వా అయితే వేసి దాని మీద ఆ రెడ్గా పోసారు కదా, దాన్ని లాల్ అని అంటారనమాట. అది చాలా స్పైసీ ఉంటుంది. సో అది దాన్ని అయితే పైన అయితే మనకి పోసిస్తారు. అది ఏం లేదు, ఇందులో కుక్ చేసిన తర్వాత పైన ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ని సపరేట్ చేసి పెడతారనమాట. అదే ఇక్కడ సీక్రెట్ రెసిపీ అనమాట. అది వేయంగానే టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఆనియన్ అండ్ లెమన్ అయితే ఇస్తారు. ఫస్ట్ అయితే చూస్తారు కదా తందూరి రోటీని ఎలా తినాలనేది. ఇక్కడ మొత్తం ఇలాగా పీసెస్ చేసి ఇలా పెట్టిన తర్వాత అది కంప్లీట్గా ఒక 2 minutes నానిపోయి చాలా సాఫ్ట్గా జ్యూసీగా అలా నోట్లో పెట్టుకోగానే గొంతులో అలా కరిగిపోద్ది అనమాట, మెల్ట్ అయిపోద్ది. స్వర్గమే. ఆ ఘాటు కూడా సూపర్గా అయితే ఉంది. అలా ఒక 6 రోటీలు 2 పాయాలు అయితే లేపేసాం అనమాట. బహుశా ఇంచుమించుగా నా చిన్నప్పటి నుంచి తింటున్నాను. మచిలీపట్నంలో ఏదైతే ప్రముఖంగా చెప్పుకుంటారో, మచిలీపట్నం కలంకారీ ప్రసిద్ధి అని చెప్తారు. మచిలీపట్నంలో బాదం పాలు ఫేమస్, మచిలీపట్నంలో హల్వా ఫేమస్, లడ్డు ఫేమస్. అలాగే మచిలీపట్నంలో తందూరి రొట్టి పాయ ఫేమస్. ఏ ఊరు నుంచి ఇంటికి, మచిలీపట్నంలో ఉన్న ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే మష్రూమ్ షూట్గా పొద్దున పూట, ఆదివారం పూట టిఫిన్కి మష్రూమ్ షూట్కి ఇక్కడికే తీసుకొస్తూ ఉంటాం. అయితే ఇది చాలా పురాతనమైంది, ఎప్పటి నుంచో ఉంటుంది. నాకు తెలిసే సుమారుగా 30 ఏళ్ళ నుంచి అండి. నాకు 35 ఏళ్ళు, 37, 38 మధ్యలో ఉంటాయి. అంటే నాకు తెలిసిన కానీ నేను ఇక్కడే తింటున్నా. అసలు ఇప్పుడు కాదు సార్, ఇంకా 4:30 కానీ స్టార్ట్ అవుతుంది సార్. వీళ్ళు 2కి స్టార్ట్ చేస్తారు కుకింగ్ అనేది. 4 నుంచి 4:35 నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. అంటే కొంచెం మార్నింగ్ టైం అయితే ఇంకొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదని కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసే ఉంటారు, వెనకాల హెవీ క్రౌడ్ ఉంటుందండి. మామూలు మనం ఏదో పెళ్లి భోజనానికి వెళ్ళి వెయిట్ చేసినట్టు వెయిట్ చేయాలి. ఇక్కడ మనం తినడానికి కూడా వెయిట్ చేయాలి, అంత క్రౌడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం పీస్ ఆఫ్ కోసం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చేవాళ్ళు, జాగింగ్కి వచ్చేవాళ్ళు సండే బ్రేక్ ఇచ్చి మరి ఇక్కడికి వస్తూ ఉంటారు. మార్నింగ్ 9కి మ్యాక్సిమం ఏమి ఉండదండి, 9కి క్లోజ్ అయిపోతుంది టోటల్గా. అదనమాట ఈ వీడియోకి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కనుక తింటే కనుక మీరు ఖచ్చితంగా వెళ్ళి పడుకోవాల్సిందే. నిద్ర వచ్చేస్తారనమాట, ఏ పని చేయలేము. ఒక హాఫ్ డే అయితే వెళ్ళిపోద్ది మనకి. ఒక రోజు మొత్తం ఆకలి కూడా లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు కనుక తినాలనుకుంటే ఖచ్చితంగా మచిలీపట్నం వచ్చి జానీబాయ్ షార్వా మసీద్ సెంటర్కి అయితే వచ్చేసేయండి. నేను వెళ్ళి పడుకుంటున్నా. మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఉంటా అండి, బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పోండి.